వాళ్ళ మీడియా వాళ్ళందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలి. మనకు పెట్టుబడులు రావాలి, మన పరిశ్రమలు రావాలి. సూట్ కేస్ కంపెనీలు చెప్పే వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతన్ని. ఇతను పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు ఇవాళ మద్యం కేసు బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది. ఇట్లా కేసుల్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకు మరొక్కసారి కోరుతున్నాను, మీరు ఎవ్వరూ అధైర్యపడవద్దు. ఇటువంటి బురద రాజకీయాలు వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు, నిజాన్ని ఆపలేరు. తప్పకుండా మీ తోడు నేనుంటా. మీరు ధైర్యంగా ముందుకు రండి, పెట్టుబడులు పెట్టండి. ఈ అన్నిటికీ చివరిగా పులివెందుల ఎమ్మెల్యేని ఒకటే అడుగుతున్నా, ఒక్కరోజు ఒక్క రూపాయి నువ్వు ఎవరికి సాయం చేసింది లేదు. ఇవాళ ఎంతోమంది ఎన్ఆర్ఐలు తమ జీవితంలో కష్టపడి సంపాదించింది ఇవాళ 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. నువ్వు మొన్న ఈ మధ్య ఎప్పుడో విజయవాడ వచ్చావు. విజయవాడ వచ్చి వరద బాధితులకు ₹1 కోటి ఇస్తానన్నావు. ఆ ₹1 కోటి కూడా ఏమైపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. నీకు పెట్టుబడులు తేటం చేత కాదు కాబట్టే శారదా పీఠాలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి డబ్బులు మీరు భూములు పంచావు. అసలు కంపెనీ స్ట్రక్చరే నీకు తెలియదు కాబట్టి, కంపెనీకి ఆఫీస్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పెట్టుబడులు వస్తాయో తెలియదు కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. మరొకసారి చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తుంది, పెట్టుబడులు కృషి చేస్తుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, రాష్ట్రం పారిశ్రామికంగా అన్ని రంగాల్లో దేశం ముందుండే విధంగా కృషి చేస్తుంది. తప్పకుండా పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తాం, పెట్టుబడులు చేర్పిస్తాం. తప్పకుండా టెక్నాలజీ కూడా ఈ వ్యక్తికి తెలియదు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా తెలియని వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తి మాటలు మీరు ఎవరో ఐధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత వాసుల కోరికైన పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్ళాలని అందరినీ, పెట్టుబడిదారులను అందరినీ కూడా మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్తూ మరొక్కసారి ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఎన్ఆర్ఐల జోలికి, పెట్టుబడిదారుల జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, నేను వాళ్ళకు తోడుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా డ్రామా కంపెనీలు. మనం చూస్తున్నాం ఎన్ని డ్రామాలు, ఇందాకే చెప్పారు డ్రామాలని. వీటిలో ఈ జగన్ రెడ్డి ఆడే డ్రామాల్లో భాగంగానే విజయవాడ ఎంపీ అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరూ అవినీతి కూడా త్వరలోనే బయటపడుతుంది. ఆట ఆడుకుందాం ఏంటో తెలిసిపోద్ది. ఇంకా మిగతా వాళ్ళ అవినీతి కూడా బయటపడుతుంది. వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి కుళ్ళు, ఒకళ్ళకి రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, ఒకళ్ళకి రాజకీయ అభివృద్ధి, రాజకీయ విద్వేషాలు అవసరం. నేను అందరినీ కోరేది ఏమిటే, మీకు జగన్ రెడ్డి, నీకు నీ ఉల్ఫా బ్యాచ్కి నా మీద ఏదన్నా రాజకీయంగా చేయాలంటే నా మీద చేయి రాజకీయంగా, అంతేగాని పెట్టుబడిదారుల్ని అడ్డు పెట్టుకుని నా మీద బురద చల్లి వాళ్ళని ఏదో భయపెట్టాలని ఆలోచించొద్దు. మా ప్రభుత్వం ఇటువంటి వాటిని అందరినీ హెచ్చరిస్తున్నా, నువ్వు రాజకీయంగా ఎదుర్కొనాలంటే నీ ఉల్ఫా బ్యాచ్తో నన్ను ఎదుర్కో, నా మీద ఈ అబండాలు, అంతేగాని వచ్చేవారి మీద, పెట్టుబడిదారుల మీద అబండాలు వేయొద్దని తెలియజేసుకుంటున్నాను.